హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ. నేను శివ. ఈ మధ్యకాలంలో మనం కానీ చూసుకున్నట్లయితే తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా మిగతా ఇండస్ట్రీలు కాస్త పక్కన పెడితే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ అయినటువంటి మెగా ఫ్యామిలీలో చీలికలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అంటే ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు కానీ ఒరామరగా మనకు అలానే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇప్పటికే అల్లు ఫ్యామిలీ సపరేట్గా మెగా ఫ్యామిలీ సపరేట్గా ఉన్నటువంటి వార్తలు వస్తున్నాయి. అండ్ రీసెంట్గా జరిగినటువంటి 2024 ఎలక్షన్స్లో అల్లు అర్జున్ ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయడంతో సో చాలా మందిలో కూడా విభేదాలు వచ్చాయన్నమాట. సో సొంత పార్టీలో ఉన్నటువంటి సొంత ఫ్యామిలీలో ఉన్నటువంటి మనిషికి సపోర్ట్ చేయకుండా వేరే పార్టీ వారికి సపోర్ట్ చేశారని అల్లు అర్జున్ మీద నెటిజన్స్ చాలా మంది ఫైర్ అవడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. అండ్ ఆఫ్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విన్ అయిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఎటువంటి విష్ చేయకపోవడం, ఎక్కడ కూడా వాళ్ళ ఫంక్షన్స్లో లేదంటే ఆ సెలబ్రేషన్స్లో ఎక్కడ అల్లు అర్జున్ ఫ్యామిలీ కనపడకపోవడంతో సో వీళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది అనుకున్నారు. అండ్ అంతేకాకుండా రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ని ఆయన వైఫ్ అయినటువంటి స్నేహారెడ్డి అకౌంట్స్ ఏవైతే ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అన్ఫాలో చేయడం కూడా పెద్ద చర్చగా జరిగింది ఆ టైంలో. సో ప్రెజెంట్ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే 2021లో మన ముందరకు వచ్చినటువంటి గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరి టీం గురించి మనకు తెలియదు కాదు, దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని మనకు తెలుసు అనమాట. సో ఇందులో మనకు ఉన్నటువంటి ఒక యాక్టర్, కామెడియన్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే సాయి. సో రీసెంట్గా ఈ సాయి ఏం చేశాడంటే ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఇకపై నేను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీస్ చెయ్యను అని చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు ఏంటంటే మెగా ఫ్యామిలీ అంతా మేము ఒకటే వర్షన్లో చూసాము, బట్ ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ సినిమాలు మేము చేయాలనుకోవట్లేదు, చూడాలనుకోవట్లేదు. సో మా ఉద్దేశం ప్రకారం అంటే ఫ్యామిలీ విడిపోవాలని లేదు కానీ బట్ కలిసి ఉంటే బాగుంటుంది అన్నారు. అండ్ అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూలో అని చెప్తే ఏం చెప్పారంటే లాస్ట్ టైం నాగబాబు గారు చెప్పారు కదా, సో మనకి సపోర్ట్ చేయని వాడు మనోడైనా సరే మేము పక్కన పెడతాం అన్నాడు కదా. సో ఆ మాటను గుర్తు చేస్తూ మనకి సపోర్ట్ చేసేవాడు మాత్రమే మనోడు, సో మనకి సపోర్ట్ చేయని వాళ్ళు పరాయి వాళ్ళు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది సాయి. సో సాయితో పాటు ఆ టీంలో చాలా మంది ఉన్నారు కాబట్టి వీళ్ళెవరు కూడా మేబీ సినిమాలు నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీస్లో సినిమా చేసే ఛాన్సెస్ లేవు అన్న విధంగా చెప్పారు. సో మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ప్రెజెంట్ అయితే వైరల్ అవుతుందనే తెలుస్తోంది. సో ఈ అంతాక్షరి టీం ఏంటంటే సపరేట్ ఫ్యాన్ ఉందన్నమాట. అంటే వాళ్ళు చాలా సినిమాల్లో కనిపించినప్పటికీ కూడా ఈ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి అంతాక్షరి టీం అంటే మాత్రం ఒక నవ్వు అంటే తలుచుకోగానే ఒక స్మైల్ అయితే వస్తుంది మన ముందరికి. సో దాంట్లో ఉన్నటువంటి ఈ సాయి అనేటటువంటి కమెడియన్ చేసినటువంటి వార్తలు ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకి ఇంకా మేము యాక్ట్ చేయము, సో నాతో పాటు ఇంకా చాలా మంది కూడా చేయరని చెప్పడం జరిగింది. మరి దీని మీద సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే ఎవరు కూడా కాంట్రవర్సీస్ని ఎంకరేజ్ చేయరు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే చాలా మంది సినిమా వర్గంలో ఉండే వాళ్ళు విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది ఉన్నత వర్గం, కొంతమంది తక్కువ వర్గం అని, అంటే ఎటువంటి బ్యాక్డ్రాప్ లేకుండా వచ్చిన వాళ్ళు ఇప్పటికే తక్కువగా చూస్తుంటారు. సో అటువంటి సమయంలో ఇటువంటి చీలికలు అనేవి మేబీ ఎవరు ఎంకరేజ్ చేయరు కాబట్టి మరి సాయి మీద ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారా అనేటటువంటి వర్షన్ కూడా కొంతమంది కామెంట్ చేయడం జరుగుతోంది. సో మీ ఒపీనియన్ ప్రకారం ఇది నిజం, ఇది కరెక్ట్ అని అంటారా? అంటే ఏదో వర్షన్లో వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ఈ విధంగా సినిమాల మీద రుద్దడం, సినిమాలు ఆడనివ్వం, సినిమాలు యాక్ట్ చేయమని చెప్పడం కరెక్ట్ అని మీ ఒపీనియనా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్రెజెంట్ ఈ ఇష్యూ మీద మీ ఉద్దేశం ఏంటి? రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే August 15న రిలీజ్ అవ్వాల్సినటువంటి పుష్ప 2 సినిమాను కూడా పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. సో ఇది కూడా అందుకు కారణమైన పోస్ట్పోన్ చేయడానికి కూడా ఇదే కారణం అనుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ మీకు కొత్త వీడియోస్ అండ్ అప్డేట్స్ కావాలనుకుంటే ఆలస్యం చేయకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.